హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోమో కాంపిటేటివ్ గైడెన్స్. ఈరోజు వీడియోలో మనం చూసినట్లయితే కనుక తెలంగాణ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎంతగానో ఉపయోగపడేటువంటి ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట అండి. అవార్డ్స్ అండ్ ఆనర్స్ సెక్షన్లో ఇది మనకి ఎంతగానో ఉపయోగపడడం జరుగుతుంది అనమాట అండి. ఆ టాపిక్ ఏంటని మనం చూసినట్లయితే కనుక తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2026 సంబంధించినటువంటి విన్నర్స్ లిస్ట్ తోటి ఈ వీడియో అనేటువంటిది మేము ముందు తీసుకురావడం జరిగింది అనమాట అండి. సో ఈ వీడియో మీరు చూసినట్లయితే కనుక తెలంగాణ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి దేనికైతే మీరు ప్రిపేర్ అవుతున్నారు ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఎంతగానో ఉపయోగపడేటువంటి టాపిక్ అనమాట అండి. ష్యూర్గా మనం చూసినట్లయితే కనుక 2 to 3 మార్క్స్ అనేటువంటిది మనకి కంటెంట్ నుంచి వచ్చేటువంటి ఛాన్స్ ఉన్నటువంటి టాపిక్ అనమాట అండి. ఆ టాపికే తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ అనమాట అండి. ఇప్పుడు మనం 2026 సంవత్సరానికి గాను, అంటే ఈ 2026 సంవత్సరానికి గాను 2025 మూవీస్కి ఈ అవార్డు అనేటువంటిది ప్రజెంట్ చేయడం జరిగింది అనమాట. విన్నర్స్ లిస్ట్ అనేటువంటిది ఇప్పుడు మీకు చూపించడం జరుగుతుంది అనమాట అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ అసలు గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ అంటున్నాం కానీ అసలు గద్దర్ గారు ఎవరు అనేటువంటి ఒక బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది గద్దర్ గారి గురించి ఇచ్చి తర్వాత ఇన్ఫర్మేషన్ ఇస్తాను. గద్దర్ గారు అందరికీ సుపరిచితమైనటువంటి ఆయన అయితే ఈయన పేరు చూసుకున్నట్లయితే కనుక గుమ్మడి విఠలరావు గారు అనమాట అండి. ఈయననే గద్దర్ గారు అని పిలవడం జరుగుతుంది. మెదక్ జిల్లాలో ఉన్నటువంటి తూప్రాన్ గ్రామంలో లచ్చమ్మ శేషయ్యలకు 1948 జనవరి 31న దళిత కుటుంబంలో జన్మించిన అతనే గద్దర్ గారు అనమాట అండి. ఈయనకు గద్దర్ అనే పేరును స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ రాజ్యాన్ని వ్యతిరేకించిన గద్దర్ పార్టీకి గుర్తుగా తీసుకోవడం జరిగింది అనమాట అండి. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ప్రజా ఫ్రంట్ను స్థాపించినటువంటి వ్యక్తి గద్దర్ గారు. మా భూమి సినిమాలో బండెనక బండి కట్టి అనేటువంటి పాటను పాడడంతో పాటల్లో నటించడం కూడా జరిగిందనమాట అండి. గద్దర్ గారి భార్య పేరు విమల గద్దర్ గారు అనమాట అండి. ఈ గద్దర్ గారి గురించి ఒక బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అనమాట అండి. ఇప్పుడు మనం తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2026 సంబంధించినటువంటి ఉత్తమ నటుడు ఎవరంటే నాగ చైతన్య గారికి రావడం జరిగింది అనమాట అండి. తండేల్ మూవీకి గాను నాగ చైతన్య గారికి ఉత్తమ నటుడు అవార్డు లభించడం జరిగింది. ఉత్తమ నటి కేటగిరీ చూసుకున్నట్లయితే కనుక రష్మిక మందన గారికి ది గర్ల్ ఫ్రెండ్ మూవీకి గాను లభించడం జరిగింది అనమాట అండి. ఉత్తమ సహాయ నటుడు చూసుకున్నట్లయితే కనుక శివాజీ గారికి దండోరా సినిమాకి గాను లభించడం జరిగింది అనమాట అండి. అలాగనే ఉత్తమ సహాయ నటి కేటగిరీలో మనం చూసుకున్నట్లయితే కనుక భూమిక గారికి రావడం జరిగింది అనమాట అండి. యూఫోరియా మూవీకి గాను భూమిక గారికి ఉత్తమ సహాయ నటి అవార్డు అనేటువంటిది లభించడం జరిగింది. ఉత్తమ సంగీత దర్శకుడి విభాగంలో చూసుకున్నట్లయితే కనుక మార్క్ రాబిన్ గారికి దండోరా సినిమాకి గాను లభించడం జరిగింది అనమాట అండి. ఉత్తమ చిత్రం చూసుకున్నట్లయితే కనుక 3 సినిమాలకి ఇవ్వడం జరిగింది అనమాట అండి. ప్రథమ, ద్వితీయ, తృతీయ చిత్రాల కింద ఇవ్వడం జరిగింది అనమాట అండి. ఫస్ట్ ఫిల్మ్ చూసుకున్నట్లయితే కనుక రాజు వెడ్స్ రాంబాబుకి రావడం జరిగింది. సెకండ్ ఫిల్మ్ చూసుకున్నట్లయితే కనుక దండోరాకి, థర్డ్ ఫిల్మ్ చూసుకున్నట్లయితే కనుక ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో అనేటువంటి మూవీకి లభించడం జరిగింది అనమాట అండి. ఉత్తమ చిత్రంలో మొత్తం 3టికి ఇవ్వడం జరిగిందండి. ఫస్ట్, సెకండ్, థర్డ్ కేటగిరీలుగా ఇవ్వడం జరిగింది అనమాట అండి. ఉత్తమ చిత్రం సందేశాత్మక కేటగిరీ చూసినట్లయితే కనుక కోర్టు సినిమాకి ఉత్తమ సందేశాత్మక చిత్రం కేటగిరీలో అవార్డు లభించడం జరిగింది. ఉత్తమ చిత్రం ప్రజాదరణ పొందినటువంటి చూసినట్లయితే కనుక సంక్రాంతికి వస్తున్నాం అనేటువంటి మూవీకి లభించడం జరిగిందనమాట. ఉత్తమ బాలల చిత్రం చూసుకున్నట్లయితే కనుక అనగనగ మూవీకి లభించడం జరిగిందనమాట అండి. ఉత్తమ దర్శకుడి కేటగిరీలో చూసుకున్నట్లయితే కనుక సాయిలుకి లభించడం జరిగింది. రాజు వెడ్స్ రాంబాబు మూవీకి గాను సాయిలుకి అవార్డు అనేటువంటిది లభించడం జరిగింది. ఉత్తమ గాయకుడు చూసుకున్నట్లయితే కనుక అనురాగ్ కులకర్ణి గారికి లభించడం జరిగిందనమాట అండి. రాజు వెడ్స్ రాంబాబు మూవీకి గాను లభించడం జరిగింది. ఉత్తమ గాయని చూసుకున్నట్లయితే కనుక సాహితీ చాగంటి గారికి కన్నప్ప మూవీకి లభించడం జరిగిందనమాట. ఇంకా మరిన్ని అవార్డ్స్ అనమాట అండి. ఇప్పుడు వరకు చూపించినటువంటి అవార్డ్స్ అనేటువంటిది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కంపల్సరీగా వచ్చేటువంటి క్వశ్చన్స్ అనమాట అండి. ఇవి కాకుండా చూసుకున్నట్లయితే కనుక మరిన్ని అవార్డ్స్ అని అనమాట అండి. దీని నుంచి కూడా మనకు వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ అనే నేషనల్ ఇంటిగ్రేటెడ్ మూవీ చూసుకున్నట్లయితే కనుక తండేలుకి లభించడం జరిగింది. ఉత్తమ నూతన దర్శకుడు చూసుకున్నట్లయితే కనుక సాయి మార్తా అండ్ లిటిల్ హార్ట్స్కి లభించడం జరిగింది. ఉత్తమ కథా రచయిత చూసుకున్నట్లయితే కనుక గుణశేఖర్ యూఫోరియాకి లభించడం జరిగింది. ఉత్తమ స్క్రీన్ ప్లే చూసుకున్నట్లయితే అనిల్ రావిపూడి గారికి సంక్రాంతికి వస్తున్నాం అనేటువంటి మూవీకి గాను, ఉత్తమ గేయ చరిత్ర రచయిత చూసుకున్నట్లయితే కనుక నందకిషోర్ గారికి కుబేర మూవీకి గాను లభించడం జరిగింది. ఉత్తమ సినిమాటోగ్రఫీ కార్తిక్ ఘట్టమనేని మిరాయి సినిమాకి లభించడం జరిగింది. ఉత్తమ ఎడిటర్గా శ్రీకర్ ప్రసాద్ గారు మిరాయి మూవీకి గాను లభించడం జరిగింది అనమాట. ఉత్తమ గ్రాఫర్ చూసుకున్నట్లయితే ఎంఆర్ రాధాకృష్ణన్ గారికి కిష్కిందపురి మూవీకి లభించడం జరిగింది. ఉత్తమ కొరియోగ్రాఫర్ చూసుకున్నట్లయితే కనుక సందీప్ ఛాంపియన్ మూవీకి లభించడం జరిగింది. ఉత్తమ ఆర్ట్ డైరెక్టర్ చూసుకున్నట్లయితే తోట తరుణ్ గారికి ఛాంపియన్ మూవీకి లభించడం జరిగింది. ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్ గోవిందరాజు గారికి అఖండ 2 మూవీకి లభించడం జరిగింది. ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ చంద్రకాంత్ గారికి ఛాంపియన్ మూవీకి లభించడం జరిగింది. ఉత్తమ యాక్షన్ కొరియోగ్రాఫర్ చూసుకున్నట్లయితే ఇంకా పీటర్ హైన్స్ ఛాంపియన్ మూవీకి లభించడం జరిగింది అనమాట అండి. ఈ వీటి నుంచి కూడా మ్యాక్సిమం వచ్చేటువంటి ఛాన్స్ అనేటువంటిది ఉంది. కాకపోతే
ప్రీవియస్ పేర్కొన్నటువంటి అన్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట అండి. అలాగనే స్పెషల్ అవార్డ్స్, దీని నుంచి కూడా మనకి ష్యూర్గా 1 మార్క్ అనేటువంటిది రావడం జరుగుతుంది అనమాట అండి. ఎన్టీఆర్ జాతీయ అవార్డు చూసినట్లయితే కనుక చిరంజీవి గారికి లభించడం జరిగింది. రఘుపతి వెంకయ్య అవార్డు అనేటువంటిది రమేష్ ప్రసాద్ గారికి లభించడం జరిగింది. పైడి జయరాజ్ అవార్డు కమల్ హాసన్ గారికి లభించడం జరిగింది. నాగిరెడ్డి చక్రపాణి అవార్డు అశ్విని దత్ గారికి లభించడం జరిగింది. ఏఎన్ఆర్ అవార్డు అనేటువంటిది జయసుధ గారికి లభించడం జరిగింది. టిఎల్ కాంతారావు అవార్డు ఆర్ నారాయణమూర్తి గారికి లభించడం జరిగింది. సి నారాయణ రెడ్డి గారి అవార్డు సుద్దాల అశోక్ తేజ గారికి లభించడం జరిగింది. బిఎన్ రెడ్డి అవార్డు సంగీతం శ్రీనివాసరావు గారికి లభించడం జరిగింది అనమాట అండి. ఇవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ అనమాట అండి. నెక్స్ట్ స్పెషల్ జ్యూరీ అవార్డ్స్ చూసుకున్నట్లయితే కనుక శ్రీరాజ్ గారి రాచకొండకి 23 ఫిల్మ్కి శ్రీరాజ్ రాచకొండకి స్పెషల్ జ్యూరీ అవార్డు లభించడం జరుగుతుంది. చైతు జొన్నలగడ్డ గారికి రాజు వెట్స్ రాంబాబు గారు లభించడం జరిగింది. రోషన్ మేకాకి ఛాంపియన్ మూవీకి లభించడం జరిగింది. అనంతిక 8 వసంతాల మూవీకి లభించడం జరిగింది. ఉత్తమ తెలుగు సినిమా పుస్తకం చూసుకున్నట్లయితే శూన్యం నుండి శిఖరాగ్రాలకు అనేటువంటి పుస్తకానికి లభించడం జరిగింది. రచయిత వచ్చేసి ఏ ప్రభు గారికి అనమాట అండి. ఉత్తమ సినీ విమర్శకుడు చూసుకున్నట్లయితే కనుక హెచ్ రమేష్ బాబు గారికి స్పెషల్ జ్యూరీ అవార్డు అనేటువంటిది లభించడం జరిగింది అనమాట అండి. సో ఇవి తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డు 2026 సంబంధించినటువంటి సంక్షిప్తంగా పూర్తి వివరాలతో కూడినటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట అండి. హోప్ ఈ వీడియో అనేటువంటిది మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీరు ఇక్కడ చూసినట్లయితే థ్యాంక్స్ వాచింగ్ ది వీడియో. ఇందులో ఉన్నటువంటి కంటెంట్ అదే రకంగా ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది మీకు నచ్చినట్లయితే మీరు ఇంకా మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ పాపప్ చేసినట్లయితే కనుక మీకు ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటిది మీరు మీ డివైస్ పొందుకోవడం జరుగుతుంది. ఈ బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్ అని చెప్పేసి మీరు క్లిక్ చేసినట్లయితే కనుక మీకు నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీరు మీ డివైస్లో పొందుకోవడం జరుగుతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్ ప్రతి ఒక్కరికి షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. బాయ్.